గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వామ్మ అన్నా క్యాంటీన్ నమస్కారం, చంద్రబాబు నాయుడుకో నమస్కారం. చూడండి ఎన్నాళ్ళు నడుపుతాడు అన్నా క్యాంటీన్. అమ్మ ఒడి కొట్టాడు, పిల్లలకి స్కూల్ రీఎంబర్స్మెంట్, పిల్లలు ఫీజు ఇవ్వట్లా, సంవత్సరానికి 15,000 ఇస్తాను అవి ఇవ్వట్లా, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఇదే ఉద్యోగాలు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నాడు, అది లేదు. ఇంకేం చేస్తాడు ఈయన? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? సంకనాగుతుందా? అన్నా క్యాంటీన్ దేనికి? ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వలేనాడు, నాన్నకి ముందు ఇస్తున్నాడు, అది ఇంపార్టెంటా? పిల్లలకి స్కూల్ ఫీజు ఇంపార్టెంటా? చదివించాలి కదా. భోజనం ఎవరికి పెడుతున్నారు? పేదవాళ్ళకి, రిక్షా వాళ్ళకి, వాళ్ళకి పెట్టాలి. కానీ డబ్బున్నోడు నాలాంటి వాళ్ళకి, అంటే నేను ఉన్నోడు అని కాదు, నేను మధ్యతరగతి కుటుంబమే. వెళ్ళి చూడండి ఎంతమంది టక్ చేసుకున్న వాళ్ళు కూడా తింటున్నారు ముందుగానే. ఏంటి అది చేయడం చేత కదా. వాళ్ళ అబ్బాయి నిన్న టీవీలో చూపించారు, సగం మొక్కే ఇడ్లీ మొక్క పెట్టుకొని చాలు అంటున్నాడు. ఆయన 3 స్పూన్లు తిన్నాడు, తీసి పక్కన పడేసాడు. తినలేక మామూలుగానే తినలేడు, ఇంకా పిల్లల భోజనాలు కడిపే నింపుతాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ అనేది పర్యటన వెళ్ళారు కదా సార్, ఢిల్లీ టూర్ మీద, దాని మీద మీ అభిప్రాయం సార్? ఆయన ఏ చేసినా మంచి పనులు చేస్తారు. కాదు ఏంటి పొరపాటు చేసి ఆయన్ని గెలిపించలేకపోయాము ఏంటి. కానీ ప్రజలు తెలుసుకొని మళ్ళీ ఆయనకే పట్టం కట్టారు. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా మంచి పనులు చేయడానికి వెళ్తారు, కానీ చెడు పనుల గురించి, ఆయన స్వార్థ గురించి కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రధాని మోడీ గారిని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. దేని నిమిత్తాన వాళ్ళు భేటీ అనేది అవుతున్నారని మీ ఉద్దేశం సార్? రాష్ట్ర ప్రయోజనాల కోసం మేడం, ఆయన సొంత ప్రయోజనం కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన భేటీ అవుతారు. ఇప్పుడు వెళ్ళినా సెంట్రల్కి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ వేరే విధంగా కాదు. మొన్న హైదరాబాద్లో రేవంత్ గారిని కలిశారు, రాష్ట్ర ప్రయోజనాలు కలిశారు కానీ వారి సొంత ప్రయోజనాలకి కలవలేదు. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారు కదా సార్, పర్యటన చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు జగన్ గారు కూడా చాలాసార్లు వెళ్ళి ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు. వీళ్ళు వచ్చే ఒక్కలు దేనికి వెళ్ళారు? మన స్టేట్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, వచ్చే ఒక్కలే అంటే అట్లీస్ట్ ఈ 5 yearsలో వచ్చే ఒక్కల్లా అంటే ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ మీ అబౌట్ ద రూలింగ్ గవర్నమెంట్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే ఇఫ్ ఈ కంప్లీట్స్ లిటిల్ బిట్ ఆఫ్ క్యాపిటల్ రీజియన్ అండ్ పోలవరం, దట్స్ ఎనఫ్ ఫర్ పీపుల్. చాలా అది 2 చేస్తే చాలు. అంటే ప్రధాని మోడీ గారితో కూడా భేటీ అనేది నిర్వహిస్తున్నారు. ఆ భేటీ దేని నిమిత్తాన కలుస్తున్నారని మీ ఉద్దేశం? చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఆ రూలింగ్ గవర్నమెంట్ వచ్చే ఒక్కలే అంటే ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద మోడీ గవర్నమెంట్, అది వచ్చే ఒక్కలేమో సంకీర్ణ ప్రభుత్వం. దాంట్లో వచ్చే ఒక్కలు ఏంటంటే మనకి వచ్చే ఒక్కలేమో మన టీడీపీ పార్టీ వాళ్ళు వీళ్ళందరితో అలయన్స్తో ఉంది. పక్కన చూసాంగా బంగ్లాదేశ్ వచ్చే ఒక్కల ప్రధానమంత్రిని వెళ్ళి కొట్టేశారన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా రైజ్ అయ్యేట్టు అలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. దాన్ని పెద్ద మనం తప్పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటన అనేది చేస్తున్నారు, మోడీతో భేటీ అనేది అవుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం మేడం? అలా చేస్తేనే మంచిగా, ఆయనతో కలిసి ఉంటేనే మనకు ఏదైనా రూపాయి వచ్చింది, అలా చేస్తేనే బాగుంటుంది. అంటే ఈ భేటీ దేని నిమిత్తాన జరిగి ఉండొచ్చు అని మీ ఉద్దేశం? ఏముండదు, బాగానే ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలు ఏమన్నా జరిగే అలాంటివి ఏముండదు, బాగానే ఉంటుంది ఆయనతో కలిస్తే. అంటే ప్రయోజనాల కోసం అమౌంట్ కావచ్చు, ఇప్పుడు అమరావతికి ఎలాగైతే కోట్లు అట్లాగే ఇచ్చారు అట్లాగే ఏమన్నా. ఇప్పుడు రామ మందిరం ఆయన కట్టించారు కదా, ఏది అడిగినా ఆయన చేస్తారు, ఆయనకు అంత పవర్ ఉంది. మౌలితో కలిసి ఉంటే వస్తుంది, మనం ఏది అడిగినా చేస్తారు ఆయనకు అంత ఫుల్ పవర్ ఉంది. అదే మరి ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టిన ఈ పథకాలన్నీ ఎప్పటిలోపు అమలు చేసే అవకాశం ఉంటుందంటారు మేడం? ఇప్పుడు వైసీపీ వేత్తలు వ్యాఖ్యలు అనేవి చేస్తున్నారు కదా, ఎప్పటిలోపు? ఇప్పుడు ఎందుకంటే ఒక 5-6 నెలల్లో చెయ్యాలి, అంత తొందరగా కాకపోయినా ఒక 5-6 నెలల్లో కూడా చెయ్యాలి. చేయకుండా ఉంటే బాగోదు, చెప్పినా వేస్ట్ అది. మరి రేపు పదవిలో ఎవరైనా వేయాలన్నా వేయలేరు, ఊరికే చెప్పడం కానీ వాళ్ళంతలో వాళ్ళు వస్తే డబ్బులు రాకుండా ఉండవు. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చాలా హ్యాపీ. మంచి 5 రూపాయలకి నాణ్యమైన భోజనం అనేది లభిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు తినగలుగుతారు, ఉన్న వాళ్ళు తినగలుగుతారు, లేని వాళ్ళకి లేదు కదా, అదే ఆధారం. ఇప్పుడు బాబాయ్ వచ్చాడు, ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తాడు ఏంటి, వాటిని సంపాదించుకునేది రోజు 300-400 సంపాదించుకుంటాడు. అది అక్కడికి వెళ్ళానుకో ఓ పూట భోజనం చేస్తాడు, ఒక హాస్టల్ తింటాడు, వెళ్తాడు, హ్యాపీ. ఇప్పుడు అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? గుడ్ వర్క్, మంచిదే కదా. అంటే 5 రూపాయలకి నాణ్యమైన భోజనం అనేది లభిస్తుంది అంటారా? అవునండి. అంటే వచ్చేప్పటికల్లా పూర్ పీపుల్ ఉంటారు, డైలీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చేటప్పుడు గుడ్ థింగ్. ప్రీవియస్ గవర్నమెంట్ అది స్టాప్ చేయడం కూడా ఒక రాంగ్ డెసిషన్. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. అన్నా క్యాంటీన్ రీఓపెనింగ్, కంప్లీట్లీ అగ్రీ విత్ ద గవర్నమెంట్ పాలసీ.
ఎప్పుడు వచ్చినా జగనే వస్తాడమ్మా ఈసారి. అంటే సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి కదా సార్, వచ్చి జగనే పరిపాలిస్తాడు. అంటే గతంలో ప్రజల ఆదరణ ఎలా జరిగింది? మళ్ళీ ఆదుకునేది పేదలను కానీ ఎవరినైనా కానీ జగనే. అంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ రీఓపెనింగ్ చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏమైంది, పెడతానన్నారుగా, పెడతానన్నారు, అక్కడక్కడ పెడతానే ఉండారు కదా. ఇప్పుడు మహిళలకి సూపర్ 6 అని పథకాలు అనేవి పెట్టారు కదా, దాని మీద మీ ఏమున్నాయి అమ్మ, అసలు ఏమి లేవు అంటున్నారు కదా, డబ్బులు ఏమున్నాయి. అంటే చంద్రబాబు గారు ప్రకటించారు కదా, అవి అమలు చేయమంటారా? అమలు చేయనన్నారు, చేస్తున్నారు, టైం పట్టుద్ది అంటున్నారు కదా. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది మొదలు పెడతామంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఏమో మరి దాని గురించి ఏమి ఎత్తట్లేదుగా, అన్ని పథకాలు ఇచ్చారు, మరి ఏమి అమలు చేయట్లేదుగా. ఇప్పుడు చంద్రబాబు గారు మహిళలకి అయితే ఏది ప్రత్యేకంగా చెప్పారు, ఆయన ఇప్పటికి ఏం అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఖజానా ఖాళీ అన్నారు, ఏం లేవు, ఇక నిదానంగా చేస్తారు. ఆయన కూడా ఫస్ట్ రాగానే అన్నీ ఇచ్చేసాడా, ఇవ్వలేదు కదా, ఇది కూడా నిదానంగా చేస్తాడు. అంటే చంద్రబాబు గారు పెట్టిన తల్లికి వందనం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, వీటి మీద కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, తల్లికి వందనం కాదు అమ్మకి మోసం ఇట్లా, కానీ వైసీపీ వ్యాఖ్యలు పడలేదు కదా మరి, అంటే హామీలు ఇచ్చి మళ్ళీ అమ్మటే అమలు చేయలేదుగా, అందుకని అంటారులే. అంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఏం హామీలు అనేవి నెరవేర్చలేదని కూడా అంటున్నారు, అది నిజమేనా? నిజమే కదా మరి, అవ్వలేదు కదా. అంటే ఆయన బాధ, ఆయన ఎంతో ఆశగా వచ్చాను నేను, ఏమి లేవు, ఖజానా మొత్తం ఖాళీ అంటున్నారు కదా, చేస్తారులే నిదానంగా. అంటే ఖజానా ఖాళీ అని ఇవన్నీ తప్పించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలిస్తున్నారు, మరి అది నిజమేనంటారా? వాళ్ళకి వీళ్ళు అనుకోవటం. అంటే ఇప్పుడు ఖజానా లేకపోవడం వల్ల ఈ పథకాలు ఆపే అవకాశం ఉందంటారా? ఉంది మరి, అంతే కదా. మరి దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది రాదంటారా? వస్తుంది, ఫస్ట్ ఆయనకి వచ్చింది, తర్వాత ఈయనకే వస్తుంది, ఇక తర్వాత ఇంకో సంవత్సరం పోతే ఎవరు పట్టించుకోరు. అంటే జగన్ గారి కంటే చంద్రబాబు గారు ఎక్కువ హామీలు ఇచ్చారు, స్త్రీలకు ప్రత్యేకంగా అంటే హామీలు అనేవి ప్రత్యేక వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు అని అంటున్నారు, మరి వాళ్ళల్లో వ్యతిరేకత అనేది ఏర్పడదంటారా? జగన్ గారికి అట్లాగే వ్యతిరేకత వచ్చిందన్నారు. వీళ్ళకి అంతే కదమ్మా, ఎవరిస్తే వాళ్ళు మాట మాట్లాడేది మాత్రం కరెక్టే కదా. అన్న క్యాంటీన్ రీఓపెనింగ్ చేశారు కదా. అవును, అదే అన్న క్యాంటీన్ పెడితేనే, ఎందుకంటే ఉన్నోళ్ళు లేనోళ్ళకి రోడ్డు మీద అమ్ముకునే వాళ్ళకి, ఫుట్పాత్ వాళ్ళకి, మళ్ళీ ఆటోలు ఎక్కే వాళ్ళకి, బాగా బీదోళ్ళకి, ప్రతి వాళ్ళకి పనికి వస్తుంది. అన్న క్యాంటీన్ ఉండడమే చాలా మంచిది. అంటే పథకాలు ఇన్ని పథకాలు చెప్పి దాని గురించి ఏం మాట్లాడతలేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అదే అంటే ఇప్పుడు పథకాలు ఏదైతే మనం చెప్పామో ఆ పథకాలు పెడితేనే మంచిది. మనం చెప్పి మన ఆ పదవిలో వచ్చేసారు పెట్టలేదంటే బాగోదు. ఏదైతే మనం చెప్పారో అది కరెక్ట్గా పెట్టాలి, లేకపోతే చెప్పకూడదు. ఓట్లు రాపోని ఇప్పుడు జనాలకి న్యాయం చేస్తే అది ఉండాలి, లేకపోతే చెప్పకూడదు. మన తాహతుని బట్టి వస్తే రాకుండా ఉండవు. మనం ఏదైతే చెప్పారో అన్ని పథకాలు పెడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఖజానాలో అమౌంట్ లేదు, పథకాలు తీర్చాలంటే భయంగా ఉందని కూడా చంద్రబాబు గారు. ఇప్పుడు అలా కాదు, మీరు అది పథకాలు పెట్టేటప్పుడు ఖజానాలో ఉన్నాయో లేవో అన్ని చూసుకున్నారా? మీకు ఓటు కావాలి, మీరు పదవి కావాలి, ఇప్పుడు ఎక్కిన తర్వాత లేవంటే అది పద్ధతి కాదు. ఎక్కిన తర్వాత మీరు ఏదో బాధపడి పెట్టాలి, కానీ ఇలా ఖజానాలో డబ్బులు ఉన్నాయి లేవని అలా చెప్పకూడదు. మనం అది పట్టేటప్పుడే ఆలోచించుకోవాలి, మళ్ళీ ఉన్నాయో లేవో అని. అది ఇప్పుడు చంద్రబాబు గారు అట్లా వ్యాఖ్యలు చేయడం వల్ల పథకాలను తప్పించుకోవడానికి ఇట్లా మాట్లాడుతున్నారని వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు, అది నిజమేనంటారా? అంటే ఇప్పుడు ఆయనకు రోషం రావాలి, మన పదవిలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తారు ఎంతోమంది. అలా చెప్పినా మనం అవి పట్టించుకోవద్దు. పదవిలో ఉన్నప్పుడు మన తహత్ని బట్టి మనం చేస్తాం. ఎవరో ఏదో చెప్పినామంటే పెడతామా? అంతే కదా, మనకి ఎంత పెట్టాలనుకుంటే అంతే పెడతాం, లేనిది ఎక్కడ పెట్టలేము మనం. అనుకున్న వాళ్ళు ఎందుకంటే మన పదవి రిమార్క్ రావాలని ఎన్నైనా చెప్పుకుంటారు, అది పద్ధతి కాదు. అది చెప్పుకోవడం అలాంటి చెప్పినా వినకూడదు. అది ఇప్పుడు మహిళల కోసం సూపర్ 6 అనే పథకాలు ప్రారంభించారు కదా, అంటే మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు కదా చంద్రబాబు గారు, దాని మీద మీ అభిప్రాయం మేడం? అదే ఆయన పెట్టిన అన్ని కార్యక్రమం బాగానే ఉంటాయి, మాకైతే బాగా నచ్చింది. ఇదివరకు ఇది డబ్బులు ఇచ్చేవాళ్ళు, సంక్రాంతి పండుగకని అవి పండుగ పప్పులు అవి అన్నీ ఇచ్చేవారు. మరి అదే డోక్రా గ్రూప్కి డబ్బులు వేసేవారు, 15,000 వేశారు, 3,000 వేశారు. అప్పుడు మాకు బాగానే అనిపించింది. ఎప్పుడైతే జగన్ వచ్చారో అప్పటి నుంచి మాకు రూపాయి లేదు, మా గ్రూప్లోకి లేవు. డోక్రా గ్రూప్కి ఆయన బాగానే చేశారు, ఆ డబ్బులు బాగా, అదే మాకైతే బాగా నచ్చింది అది.